ఒక ఆమె ఒలపోత పోస్తా ఉన్నదాడ ఏమని అసలు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ఏ చేయొద్దు, నాకు నచ్చలే నేను ఆయన పోలే ఈమెను విలువలేదు. ఫస్ట్ ఈమెను విలువలేదు. తెలంగాణ జాగృతి భారత జాగృతి ఎందుకైంది? తెలంగాణ కేసీఆర్ గారు డిసెంబర్ 22 తారీఖు డిసెంబర్ 15 ఒక్క నిమిషం ఇది క్లోజ్ చేయమా. ఇక్కడ ఇగో కవితాస్ తెలంగాణ జాగృతి బికమ్స్ భారత్ జాగృతి టు గో నేషనల్ వైడ్ గా పోతానికి వాళ్ళయ్యా ఏది తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ రోజైతే భారత రాష్ట్ర సమితిగా మార్చిండో చెల్లె అంటే తన దుకాణాన్ని తెలంగాణ జాగృతి నుంచి తన పేరులో తెలంగాణ ఉడబీకేసి భారత్ అని జోడించింది. చూసుకో ఆ రోజు డెక్కన్ క్రానికల్లో వచ్చినట్టు వ్యతిరేకించిన చెప్తున్నది. మళ్ళా నేను డిసెంబర్ 14 పత్రిక వచ్చింది, ఈమె వ్యతిరేకించిన అని చెప్తా ఉంది. వ్యతిరేకించిన ఆమె ఈ స్టేట్మెంట్ ఎట్లా చేసింది? నీ జాగృతి ఏమని భారత జాగృతి ఎడికెళ్ళైంది? On the back of the TRS remaining itself BRS to go nation, TRS MLC Kalvakuntla Kavita Telangana Jagruti has become Bharat Jagruti and will expand its activities to all other states bearing Telangana అని చెప్పి పెట్టింది. మరి నీకు ఇష్టమే లేదంటివా తెలంగాణ మీద బొలపోత వస్తీగా తల్లి? తెలంగాణ అంటే ఈ అస్తిత్వము అబ్బా ఏమి యాక్టర్ తల్లి. మెల్లగా అయినా నా సూచన చెప్తా ఉన్నా, నీ అంతా దొంగేశాలే అవన్నీ అందరికి ఎరుకునే కానీ ఒకటి చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకో. నీ ఇంటి పంచాది మీ వెలమ సంఘం ఉందిగా, సంఘంలో కూర్చొని మాట్లాడుకోదు. మీకు మాకే సంబంధము? నీ ఇంట్లో అగౌరవపరిచారు నిన్నని తెలంగాణ మొత్తం నీ కోసం ఎందుకు పరితపించాలి? మా బీసీలకు అయితే నీకు సంబంధమే లేదు, నీకు మా బీసీలకు సంబంధం లేదు అంతే. రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చుడు, ఆ స్క్రిప్ట్ అన్నా సరిగా రాసేలా చెప్పుడు కూడా కరెక్ట్ గా పండించలేకపోయింది. అక్కడ రేవంత్ రెడ్డి గారు స్క్రిప్ట్ అది, రేవంత్ రెడ్డి గారు వదిలిన బాణం అనేది అందరికి ఎరికే. ఇంకా ఇక్కడ మళ్ళా శశబిషలు ఎందుకు? ఆత్మగౌరవం, ఆత్మగౌరవమే కావచ్చు. మీ ఆత్మ మీ నాయన గౌరవం, మాకేం సంబంధం? టిఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తుండే నీ చేతులు లేకపోవచ్చు, కానీ భారత జాగృతి నీదే కదా, సొంతందే కదా. నువ్వేమైనా ఈమెది కాదు జాగృతి. 1990 ప్రాంతంలో ఖమ్మంలో పుట్టిన సంస్థ అది. ఈమె అది క్యాప్చర్ చేసింది. 1990లో ఖమ్మంలో జాగృతి అనేటువంటి మహిళలు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు సాయం చేయడం కోసం మహిళలు రైతులు అందరు కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ జాగృతి. ఈమెది కాదు, ఈమెనే బతుకమ్మ ఈమెనే పెట్టినట్టుగా చెప్తా ఉంది కానీ ఈమెది కాదు. దుకాణం, ఆ దుకాణం వేరేది. ఆ దుకాణం కరెక్ట్. ఇక్కడ అమ్మ నువ్వు నిన్న ఏడ్చుకుంటా ఒలపోతలు పోస్తా ఉన్నావు కదా తల్లి, సరే ఒలపోతలు పోస్తా ఉన్నావు. నీ తెలంగాణ జాగృతిలోంచి తెలంగాణ పదాన్ని తీసేసి భారత్ అని ఎందుకు పెట్టినావు చెప్పు. అవును, నీ చేతిలో ఉండే కదా, చెప్పు ఎందుకు పెట్టినావు? నీకు ఇష్టమే దాపరమైన హరిగా ఇష్టమే తెలంగాణ మీద పడి దోసుకుంది ఆమె అంటా ఉంది. ఈడ ఆమె అన్న మాటనే ఈడ ఏది ఇక్కడ మనం బీకి కట్టలు కట్టామని అక్కడ పోతున్నామా అని చెప్పింది. ఇక్కడ వీకలే సేమ్ మనకు కూడా అప్లై అవుతుంది కదా తల్లి, సేమ్ మనకు కూడా అప్లై అవుతుంది కదా. మీ అయ్య లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోతే అసలు నువ్వు ఎవరు తల్లి? మధు యాష్కి గారిని అడిగితే చెప్పడా మీరేంది, మీ బతుకేంది? ఇవాళ బాగా పైసలు అడ్డగోలుగా సంపాదించి వాళ్ళని వీళ్ళని ముంచి నీ కుటుంబం చేయంగా ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో? ఎంతమంది ఆడబిడ్డల వలపోతకు మీరు కారణమయ్యారు చెప్పురి. ఇలా రేవంత్ రెడ్డి గారు మెల్లగా నిన్ను దించి సామాజిక న్యాయం జరగాలి అమ్మా, నీకు నిజామాబాద్ పార్లమెంట్ టికెట్ కేసీఆర్ పిలిచి ఇచ్చినాడు. నేనే కదా ఇలా ఇంటర్వ్యూ చేసింది, నేనే తెచ్చుకున్నా అని చెప్పలే? నేనే కదా ఇలా నేను ఇంటర్వ్యూ చేసి, ఆ ఇంటర్వ్యూ ఎట్లా మళ్ళా V6 కు ఫోన్ చేసి జర మల్లన్నతో ఇంటర్వ్యూ చేయించని బతిలాడితే నేను చెయ్యను సార్ అంటే బర్మీకి మా అంకమరావు సార్ తోలితే వచ్చిన తీన్బార్ న్యూస్ లో దానికి సంబంధించి తోలితే వచ్చిన అప్పుడే నీ యాక్టింగ్ గమనించిన. ఏదో మేమే ఏదో బలిమీటికి వచ్చినట్టుగా నువ్వు చేసే యాక్టింగ్ అప్పుడే గమనించిన. కానీ ఒక్కటి
ఆయన తీవ్ర మనోవేదనకు అసలు గురైతుంది నీ వల్లనే. ఎస్, ఇలా బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని రేవంత్ రెడ్డితో జతగట్టి రేవంత్ రెడ్డి బాణం లాగా నువ్వు బయటకు వచ్చి చేస్తావు కదా దుకాణం. ఇలా అందుకే పత్రికలలో అన్నిట్లలో ఎందుకు టాప్ వచ్చింది అనుకుంటున్నావు? ఈమెది రేవంత్ రెడ్డి రాపిచ్చిండు, రేవంత్ రెడ్డి కారణంగానే వచ్చింది. బీసీలకు ఇంత అన్యాయం జరిగితే ఒక్క పత్రికోడన్న ఒక వార్త వేసినావు చూడు, ఫ్రంట్ పేజీలో ఒక్కడన్నా ఒక వార్త వేసినావు చూడు. ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి వార్త. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి సార్? మేమంతా ఏమన్నా ఉపాసం ఉందన్నా, దీక్ష చేయన్నా ఈ ఆత్మగౌరవం కోసం? మాకేం సంబంధం అమ్మా? మాకేం సంబంధము? ఇంటి పంచాయతీ తీసుకొచ్చి మొత్తం మీ ఇంటి పంచాయతీ తెచ్చి మీకు పైసలు ఎక్కువ మీరు కొట్లాడుకొని మీరు కీసులాట వాడి ఇదేదో రాష్ట్రాన్ని నీకేం సంబంధం? నీ కథ ఏంది? 20 లక్షల వాచ్ ఎక్కడి నుంచి? అయ్యో బాగున్నావు, నేను కొనుక్కున్నా, పైసలుంటే కొనుక్కో, వ్యాపారం చేసుకోవచ్చండి. వా ఏమి ఇవన్నీ ఉన్నాయి, మీ దుకాణాలు అన్నీ ఉన్నాయి. రాసి పెట్టుకో కవితమ్మ, నువ్వు ఈ రాష్ట్రంలో ఏడ నిలబడ్డా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్త చేతిలో చిత్తుగా ఓడిస్తాం బీసీలం. నిన్ను చూడు, మెల్లగా దిగిన ఇట్లా రేవంత్ రెడ్డి దించిండని ఆ స్క్రిప్ట్ అన్నా సరిగా రాసి ఇవ్వచ్చు కదా. ఆ స్క్రిప్ట్ కూడా సరిగా రాసి పండలే, ఆడ వండలేదని పత్రికలలో మర్చిపించారు. పత్రికలలో బ్యానర్ వార్తలు సపరేట్ ఎడ్డింగులు పెట్టి మళ్ళా ఏంటంటే మండల వార్తలు మీరు మాట్లాడి తీసిండ్రా ఏంటంటే పేపర్లలో రావవి. ఎందుకంటే మేము మెజారిటీ ప్రజల బీసీల వార్తలు రాయనటువంటి ఈ దద్దమ్మ పత్రికలు ఈమె వలపోతలు రాసుకొచ్చినాయి. ఓ పంజేరి పత్రికా యాజమాన్యాలు ఎవరైతే పోయి ఉన్నారో కవిత ఇంటికాడ కూర్చొని ఇట్లా కప్పుకొని ఏడ్చుకుంటూ కూర్చోరు. ఏం జరిగిందో టీవీ ఛానల్లో కూడా ఉండాలి. మండలి ఏమన్నా వేసిర్రా? మా జాతులకు పట్టబగటీలి అన్యాయం జరిగితే మీకు వార్త కాదా? మా జాతులకు అన్యాయం జరిగితే మీకు వార్త కాదు? ఆమె ఏడ్చిందట. ఏడితే మాకేంది, ఏట్లా కొట్టుకోపోతే మాకెందుకయా? మా మీద తెచ్చి రుత్తా ఉన్నారు ఆ పత్రికల వార్త. పంచాయతీ మొత్తం తెలంగాణ పంచాయతీ అయింది. ఓ పనిచేయరు మీరందరు ఈ పత్రికల ఓనాలు ఉన్నారు, అగ్రకులాలు మీరు కూడా పోయి కూర్చొని పోయి ఆడ కూర్చొని ఓదార్పు యాత్రకు పెట్టుకోరు. ఒకటి ఎవరింటి పంచాయతీ, ఎవరి కథ? మా ఇంటి పంచాయతీ, మా కడుపు కోత, మా విద్యార్థుల భోజనం ఎత్తుకపోయారు, మా ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి దొంగతనం చేసిరు. ఇవిటి వార్తలు ఎవర్రా అంటే ఇవి వార్తలు కావట, అవి వార్తనట. ఆమె ఏడిస్తే వార్తనట. ఇవి పత్రికల. ఈ పత్రికల గురించి మీరు ఏం చెప్తారు బాయ్ సాబ్? లైవ్ చూస్తున్నా మిత్రులారా. ఈ పత్రికల గురించి మీ కామెంట్ ఏంటి తెలియజేయండి. ఈ పత్రికలు వివరిస్తున్నారు. ఇగో అన్ని పత్రికలలో అదే ఉండొచ్చు మేబీ. ఇగో అదే బీఆర్ఎస్ కు నైతికత లేదు. ఈ డ్రామాలు చూడండి, ఇది ఇండ్ల బ్యానరే. ఇగో ఇండ్ల బ్యానర్ వాడతారే, అన్నిట్లో బ్యానరే, ఈనాడులో కూడా బ్యానరే. ఈనాడులో కూడా ఉందా? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు రాసిస్తున్నటువంటి స్క్రిప్ట్ ఇదంతా. మీకు ఇగో రేవంత్ రెడ్డి గారు రాసిస్తున్న స్క్రిప్ట్. రేవంత్ రెడ్డే పైసలు కడతా ఉండు పత్రికలకు ఆమె వార్తలు వేయాలని. ఎందుకు? టీఆర్ఎస్ ను ఖతం చేయాలని. అమ్మా నేను చెప్తా ఉన్నా కల్వకుంట్ల కవిత గారు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఎవరు? వాకిటి శ్రీహరి గారు, ఆ తర్వాత అడ్లూరు లక్ష్మణ్ గారు, వివేక్ గారు, 3 ప్రమాణ స్వీకారం చేశారు కదా. అలా నీది 4వ నెంబర్ ఉండేనా లేదా? నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పు. నువ్వు ఆ రోజే కాంగ్రెస్ పార్టీతో ములాఖాత్ అయి మంత్రి పదవులు తీసుకోవడానికి పోతే కదా నువ్వు నిలబెట్టిరు అన్నకేని. నువ్వేదో ఆత్మగౌరవ పంచాయతీ ఏంది? మోసం జరుగుతుందని నిలబెట్టిరు వాళ్ళు. మీ నాయన మీ అన్న కూడా పసిగట్టి నువ్వు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ మంత్రిగా మారడానికి వేసిన కుట్ర ఫెయిల్ అయింది కదా. ఆ రోజు 4వ నెంబర్ నీది ఉండేనా లేదా? ఎస్. నువ్వు చెప్పిగా ఇప్పుడు నిన్న పిల్లల మీద ఒట్టేసి చెప్పినావు కదా, ఈ మాట చెప్పిగా. ఇదే మాట చెప్పు. నువ్వు ఏఐసిసిలో ఉన్నటువంటి ఒక కీలక నాయకునితో టచ్ లో ఉన్నావా లేదా? నీ పిల్లల మీద ఒట్టేసి చెప్పింది ఎందుకు చెప్తావా? మా ఈ డ్రామా ఎవరి కోసం? బీసీ ప్రజలారా, మళ్ళా అయ్యది అయిపోయింది, ఇక ఈమె బయలుదేరింది. జాగ్రత్త. వీళ్ళకి అలవ ఇచ్చినా పాపమే. మనం ఈ 78 సంవత్సరాల మన రక్తం దాగిన జాతులు వీళ్ళంతా. ఎవరికే సానుభూతి లేదు. మన ఆత్మగౌరవం మనకు ఉండాల్సిందే బీసీలారా. ఇలా ఈ బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని రేవంత్ రెడ్డి ఈమెను బాణం లాగా వదిలితే పాపం ఆమె బీసీలలో యాక్సెప్టెన్సీ లేదు. అవి వెలమ దొరసాని వెలమ భవనంలో కూర్చొని మీ పంచాయతీ ఉంటే మాట్లాడుకొని చూసుకోపోరి. ఆ లెక్కలు గిక్కలు ఏమున్నాయి ఆడ చూసుకో. కుల సంఘాలలో మీ కులం ఎంతమంది రమ్మా? తెలంగాణ రాష్ట్రంలో వెలమోళ్ళు ఉన్నదే 1,02,000 మంది. 1,02,000 మంది. మా బాల సంతోలు ఉన్నంత మంది లేరు. మీరు
మా గంగెడ్ల గుడిసెలు ఉన్నాయని లేవు మీ ఇండ్లు. కాబట్టి ఆడ కూర్చొని మాట్లాడుకొని పెద్ద ఈ తెలంగాణ కొంపలు అంటుకునేది ఏం కాదు. ఇది మీ ఇంటి పంచాయతీ తల్లి. ఈ ఇంటి పంచాయతీని నువ్వు పత్రికల ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా రాష్ట్ర వ్యాప్తం చేస్తా అనుకుంటున్నావు. నీ పప్పులే ముడికైడా, నీ పప్పులు రేవంత్ రెడ్డి పప్పులే ముడికై. తెలంగాణ రాష్ట్రంలో 2028లో వచ్చేది అది మా ప్రభుత్వమే, మా బీసీల ప్రభుత్వమే. మీ డ్రామాలు, మీ కథ అంత అప్పుడు తేలుస్తాం.